సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైంది. ఈ మూవీని ఒంటి చేత్తో రజనీకాంత్ హిట్ కొట్టించాడంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ 170 కోట్ల రూపాయలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మాత్రం ఇది ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేసినట్లే అవుతుంది. మేకర్స్ ఈ నెంబర్ ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న ఓ హీరో ఫ్యాన్స్ మాత్రం డైరెక్టర్ లోకేష్ మీద ఫైర్ అవుతున్నారు. తమ హీరోని ఓ జోకర్ గా చూపించారంటూ మండిపడుతున్నారు. కూలీలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్ వంటి హేమాహేమీలో నటించారు. అయితే ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకి సరైన రోల్ దక్కలేదంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు ఉపేంద్ర ఫ్యాన్స్. ఉపేంద్రకి కర్ణాటకలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఉపేంద్ర రా, హాలీవుడ్ వంటి ఎన్నో సినిమాలతో తెలుగులో కల్ట్ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఉపేంద్ర. అలాంటి క్రేజీ హీరో రజనీకాంత్ కూలీ మూవీలో నటిస్తున్నాడని తెలియగానే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఉపేంద్రని పవర్ఫుల్ రోల్లో చూడొచ్చని అనుకున్నారు. అయితే డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ మాత్రం కూలీ మూవీ చూసిన తమకు ఊహించని షాక్ ఇచ్చాడంటున్నారు ఉపేంద్ర ఫ్యాన్స్. ఉపేంద్ర లాంటి మాస్ హీరోని కేవలం రజనీకాంత్ భజన చేసే క్యారెక్టర్ కోసం వాడటం ఏమాత్రం బాగోలేదంటున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఉపేంద్ర లాంటి స్టార్ పర్ఫార్మర్ ని తీసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఉపేంద్ర రజనీకాంత్ వీరాభిమాని కాబట్టి ఆయనతో కలిసి నటించే అవకాశం దొరుకుతుందని ఈ సినిమాను ఒప్పుకొని ఉండొచ్చు. కానీ ఉప్పి ఫ్యాన్స్ మాత్రం కూలీ మూవీలో ఆయనకి దక్కిన రోల్ చూసి తీవ్రంగా నిరుత్సాహపడుతున్నారు. ఇక అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. సీమన్ గా క్రూరమైన విలన్ పాత్రలో రఫ్ ఆడిస్తారనుకుంటే ఆ క్యారెక్టర్ కూడా గొప్పగా లేదంటున్నారు. విక్రమ్ మూవీలో రోలెక్స్ మాదిరి పవర్ఫుల్ రోల్లో నాగ్ కనిపిస్తాడనుకుంటే ఆయన రోల్ కూడా విలన్ కి తక్కువ, జోకర్ కి ఎక్కువ అన్నట్టుగా ఉందంటున్నారు. ఇక సినిమా రిలీజ్ కి ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రోల్ గురించి చాలా లేపారు. దాహగా గ్లోబల్ క్రిమినల్ సిండికేట్ గా అదరకొడతారని చెప్పారు. అయితే అతని రోల్ కూడా అసలు ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయిందని టాక్. అసలు ఇన్ని క్యారెక్టర్లు ఈ సినిమాలో ఎందుకున్నారో కూడా అర్థం కావడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ సినిమాలో ఇలాంటి కెమియోలు బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే లోకేష్ కనకరాజన్ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా అనేసరికి కథతో అవసరం లేకుండా కేవలం కెమియోలతో చుట్టేద్దామని అనుకున్నాడా? అందుకే అన్ని ఇండస్ట్రీల నుంచి సీనియర్ స్టార్లను దింపాడా అని సినిమా చూసిన తర్వాత నిరుత్సాహానికి గురవుతున్నారు ఫ్యాన్స్.